హాయ్ అండి. టుడే పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఒరే, ఏం చేస్తున్నారా మీరు? ముందు వెళ్ళి అమ్మా ఏంటమ్మా ఇప్పుడే వచ్చావా? మహాలక్ష్మి అవునండి. అమ్మ మహాలక్ష్మి, ఏమన్నా తింటావా అమ్మా? ఏమీ వద్దండి, నాకు సాయం చేస్తారా? ఏంటమ్మా, నాకు రూమ్ చూసి పెడతారా? ఏ అమ్మా, ఇక్కడ అంత పరాయి వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ నీకు నచ్చలేదా? అది కాదండి, నాకంటూ రూమ్ చూసి పెడతారా అని. చూసి పెడతానమ్మా, కంపల్సరీ చూసి పెడతాను నీకు. థ్యాంక్ యూ పెద్ది అని చెప్పేసి, నేను చూసి పెడతానండి అని అంటే, మీ రూమ్ చూసినట్టే హాస్టల్ కూడా కనీసం వెతకలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనేసి అమ్మ జాగ్రత్తగా వెళ్ళి లోపల పడుకో అమ్మ అని అంటాడు. వెళ్ళి గడేసుకుందాం అని అనుకునేసరికి గెడ కూడా సరిగ్గా ఉండదు. అప్పుడు పెద్ది అంటాడు, ఒరే చక్రి, వెళ్ళి తలుపుకి గెడ వేయించేలా చూడరా అని చెప్పేసి అన్నే వెళ్ళి మహాలక్ష్మి గారు అని చెప్పి వెళ్ళి చేస్తాడు. మీకు ఏ హెల్ప్ కావాలని నన్ను అడగండి అని అంటూ ఉంటాడు అని వచ్చేసి, మనం ఆడపిల్లలుండే ఇల్లురా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండు, కానీ తను ఎక్కడికే వెళ్ళాలి అని అనుకుంటుంది. మహాలక్ష్మి నువ్వు వచ్చాకే మా ఇల్లు బాగుందమ్మా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల అందరూ కలిపి పడుకుంటారు. ఎరా నువ్వు కూడా ఇక్కడ పడుకో అని అంటే తమ్ముళ్ళు అంటారు, ఎరా ఏంటిది, నీకు పెళ్ళయిందా పెళ్ళి అవ్వలేదా? పెళ్ళైనా సరే మాతో ఉంటావేంట్రా నువ్వు కూడా అని చెప్పేసి తమ్ముళ్ళు హేళన చేస్తూ ఉంటారు. అది చూసిన పెద్ది చక్రి, ఒరే నోరు మూసుకోండ్రా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంట్రా నోరు మూసుకునేది, నీకు పెళ్ళయింది కదరా, మరి ఎందుకు ఇక్కడ ఉంటున్నావు నువ్వు అని అంటే, అవన్నీ నీకు అనవసరం రా అని అంటాడు ఇద్దరినీ కూడా. చిన్న తమ్ముడు అలా అనేసరికి ఏం మాట్లాడకుండా అందరూ పడుకుంటారు. పొద్దున్న లెగిసి చూసి మహాలక్ష్మి తలుపు తీసుకుని బయటకు వస్తుంది. అమ్మా నీళ్లు గ్రీజర్ వేసి ఉంచానమ్మా, నీకు టీ పెట్టించుతాను, ఆల్రెడీ నీళ్ళు, థ్యాంక్ యూ పెద్ది అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెళ్ళిపోయి బాగానే పడుకున్నారు వీళ్ళు అని అనుకుంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి, ఇవన్నీ ఏంటి పెద్ది మీరే చేస్తున్నారు అన్నీ అని చెప్పంటే, లేదమ్మా చిన్నప్పటి నుంచి మా అమ్మ లేనప్పటి నుంచి వీళ్ళకి నేనే భరోసా, నేనున్నానని అండతోటే పడుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఈ లోపల వాళ్ళ నాన్న వస్తాడు, పోలీసోడు దింపుతాడు. పోలీసోడినే బీడీ అడిగి తాగుదాం అనుకునేసరికి కోడలు వచ్చేసరికి ఇతన్ని దింపేశారన్నమాట, వదిలేశారన్నమాట అంటూ ఉంటుంది మహాలక్ష్మి. లోపలికి వెళ్ళి మీ నాన్న కూడా వచ్చాడు అని చెప్పంటే, మీ నాన్నగారు వచ్చారండి అంటే, సరే అమ్మా అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత, ఏంటి పెద్ది ఏది కావాలన్నా అందరికీ నువ్వే చూస్తున్నావు, నీకంటూ ఏమీ లేదా? అవునమ్మా నాతో మాట, పెద్ది అంటున్నా, ఎందుకు ఇలా పిలుస్తున్నావు? రిసెప్షన్ నుంచి అడుగుదాం అనుకున్నానమ్మా. అది కాదు పెద్ది, నాకు చిన్నప్పటి నుంచి మా మావయ్య అంటే నాకు చాలా ఇష్టం. మావయ్య నన్ను బాగా చూసుకునేవాడు. ఆ లోటు ఎవరి దగ్గర భర్తీ అవ్వాలా, నిన్ను చూసే నాకు తెలిసింది, అందుకనే నీలోనే ఆయన్ని చూసుకుంటున్నాను అని అనేసరికి చాలా అయిపోతాడు పెద్ది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతుండేసరికి అంత గురక పెట్టేది ఎవరు, ఇంకెవరమ్మా చక్రి అని అనేసరికి, నేను నీళ్లు పోస్తాను పెద్ది అంటే, వద్దమ్మా వద్దు అంటే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి కాలు జారి చిన్నోడు ముఖం మీద పడేసరికి అనేసరికి ఇంకా అసలు పాపం మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఒరే ఏంటి అలా అరుస్తున్నావేంటి, అలా చెయ్యి ఎందుకు ఎత్తేవరా, వదిలి మీద అలా చెయ్యెత్తచ్చా అని చెప్పేసి అనేసరికి, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు, మొహం మీద నీళ్లు పోస్తే నీ మీద ఏం పోయలేదురా, తను చక్రి మీద పోద్దామని వచ్చింది, కానీ అనుకోకుండా కాలు జారి నీ మీద పడ్డాయి, అంత మాత్రానికి కొప్పడతావా నువ్వు అని చెప్పేసి అంటాడు పెద్ది. ఇంకేమీ మాట్లాడకుండా ఏడుస్తూ మహాలక్ష్మి వెళ్ళిపోయినందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అందరూ దెబ్బలాడుకునేసరికి, ఆగండ్రా ఎందుకు అలా దెబ్బలాడుకుంటున్నారు, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నారు, ఒరే చక్రి వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పు అని చెప్పేసి అనేసరికి, లోపలికి వెళ్ళి ఏమండి ఏమీ అనుకోకండి, వాడు మీరని తెలియక అంతలా ఇసుక్కున్నాడు, క్షమించండి అని అనేసరికి, అది కాదండి నేను రూమ్ చూడమన్నాను, మీకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు ఇలాగా అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి.
మళ్ళీ మొదటికే వచ్చారా మీరు? నేను రూమ్ చూస్తానండి అని చెప్పేసి ఈ విషయాన్ని ఇంకటితో వదిలేయండి, దీన్ని ఎక్కువగా ఇంకా లాక్కండి, అర్థమైందా అని చెప్పేసి అంటది మహాలక్ష్మి. సరేనండి అని చెప్పేసి మహాలక్ష్మి సారీ అండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు చక్రి. వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఇంకా పెద్ద అందరూ అలా చూస్తూ ఉంటారు. చిన్నోడు ఇంకా వెళ్తాడు పనికి, ఎవరి కాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతాడు. చిన్నోడు మెకానిక్ పని చేస్తూ అయ్యో పాపమ్మ అనవసరంగా మహాలక్ష్మిని అన్నానే అనుకుంటూ ఉంటాడు. కానీ ఇదేనండి ఇవాళ కథ. కానీ పొదరిల్లు సీరియల్ ఇంకా అసలైన కథలోకి రాలా. ఎందుకంటే తను ఆ ఇల్లు తను అనుకుని వాళ్ళందరినీ మార్చినప్పుడే ఆ కథకు ఒక సార్థకత. అందుకని అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.